వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం బుట్టేసింది. మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా జగన్ మీద తిరుగుబాటు చేసేస్తున్నారు. మేమే పోటీ చేస్తామని చెప్పేస్తున్నారు. వాళ్ళందరికీ మాకన్న శక్తితోనే జగన్ గెలిచాడని చెప్పేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీలో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఏమీ పని పాట లేక కూర్చున్నారు వాళ్ళందరూ. వాళ్ళేం తిరుగుబాటు చేయట్లేదా? వాళ్ళలో అసంతృప్తి ఏమి ఉండదా? రేపు జనసేనకి సీట్లు ఇస్తే అసంతృప్తి ఉండదా? లేకపోతే ఇతరులకు సీట్లు ఇస్తే అసంతృప్తి ఉండదా? ఇప్పుడు ఇచ్చిన చోట అసంతృప్తులు లేవా? కాకపోతే మోసం, దగ, ప్రజల్ని ఎంతసేపటికి తప్పుదోవ పట్టించడం. తెలుగుదేశం పార్టీలో విజయవాడ సీటు మార్చినా, లేకపోతే గుడివాడ సీటు మార్చినా, లేకపోతే నంద్యాల సీటు మార్చినా ఇట్లాంటి చోట్ల ఉండే అసంతృప్తిది వార్త రాయడం కూడా ఉండదు. సరే, రాయకపోతే పర్లేదు. అదే వైసీపీలో మారుస్తుంటే అది కూడా ఏడాదిన్నర నుంచి పదే పదే చెప్పి వాళ్ళకి సంబంధించిన లోట్లు ఎత్తి చూపెట్టి అదే సందర్భంలో సామాజిక సమీకరణాల్లో మారుస్తున్నామని పిలిచి మాట్లాడుతుంటే తిరుగుబాటు చేసేస్తున్న 45 మంది. 45 మంది ఏంటి, 100 మంది తిరుగుబాటు చేసేస్తారు. సీటు రాని వాళ్ళందరిలో అసంతృప్తి ఉంటుంది. బట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీట్లు దొరుకుతాయి అనుకుంటే అటు రావచ్చేమో, కోటంరెడ్డి లేకపోతే శ్రీదేవి వీళ్ళలాగా. లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారు. అసంతృప్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది వైసీపీలో మాత్రమే తిరుగుబాటు ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో మాత్రం అంత లోక కళ్యాణం కోసం బాబీ పనిచేస్తున్నారని సంతోషపడతారు అనుకోవడంలోనే ఒక విచిత్రం. ప్రజల్ని ఎంతకాలం మోసం చేయగలరంటే నమ్మినంతకాలం. నమ్మడం మానేస్తే మోసం ఎవరు చేయగలుగుతారు? చూడాల్సి ఉంది.